హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ప్రకృతి. దిస్ ఈజ్ లిఖిత. ఇప్పుడైతే మీకోసం నేను తోటకూర హార్వెస్టింగ్ చూపించబోతున్నాను. చూసారు కదా, నేను చిన్న కుండీలో ఇలా తోటకూర ముక్కల్ని విత్తనాల కోసం పెంచాను. సో నా కోసం ఇన్ని విత్తనాలు రెడీ అయ్యాయి. సో ఇది మెంతి కూర. అండ్ దీంతో పాటు మనం ఈ తోటకూర హార్వెస్ట్ చేసినప్పుడు అంటే విత్తనాలు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు దానికి ఆకులు కూడా ఉంటాయి, లేతగా చిన్న చిన్న ఆకులు వస్తాయి. ఆకులు మనము కర్రీలో వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, చపాతీలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యూజ్ చేయడం కోసం నేను ఈ ఆకులన్నీ తెంపేసుకుంటున్నాను. సో ఈ ఆకులన్నీ తెంపేసిన తర్వాత మనకి ఓన్లీ పువ్వులు మాత్రమే, అంటే విత్తనాలతో ఉన్న పువ్వులు ఉంటాయి. వాటిని చూసారు కదా, ఈ విధంగా కాడలకి, యాక్చువల్గా ఇది ఆకులన్నీ తెంపేసిన తర్వాత తెంపక ముందువి చూపిస్తున్నాను నేను. ఇది మనం ఇలా వాటిని కాడల్ని రాళ్ళగొట్టినట్లయితే మనకి విత్తనాలు ఎందుకు చూసినాగా చిన్న చిన్నగా నల్లగా ఉంటాయి. విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా మైన్యూట్గా ఉంటాయి. ఇవే మనకి మొక్కలు వస్తాయి అన్నమాట. ఆ పువ్వుల్లో విత్తనాలు అనేవి ఉంటాయి. ఇవి రాలిపోతాయి కూడా. మనం జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకొని మనం వాటిని రాల్చాలి. అలాగే వీటిని ఒక ప్లేట్లో వేసి ఎండలో పెట్టేస్తే కొన్ని రోజులకి, ఒక 2 days ఎండలో పెట్టేస్తామంటే అది మొత్తం ఎండిపోతాయి. అండ్ విత్తనాలు కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట అందులోంచి. సో ఇది తోటకూర విత్తనాల హార్వెస్టింగ్. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.